ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీకరు తను చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరినీ, వాళ్ళ అమ్మని, నాన్నని క్షమాపణ అడగాలని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక వాళ్ళ నాన్న అయితే శ్రీకర్ని చూడగానే తనని చూడడానికి కానీ, తనతో మాట్లాడడానికి కానీ ఇష్టపడక తనని బాగా తిట్టి కొట్టి ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇక అక్కడి నుంచి వచ్చిన శ్రీకరు ఆ విషయాన్ని శ్రేయకి చెప్పి బాధపడుతూ ఉంటాడు. శ్రీకరు మనసు బాగలేదని బయటికి వెళ్ళడంతో ఇక శ్రేయ తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న శ్రేయని ఇలాగే వదిలేస్తే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందనుకొని తన దగ్గరికి వచ్చి, శ్రీకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి బాధపడుతుంటే నువ్వు శ్రీకరు గురించి బాధపడుతున్నావా? ఇలాగే మీ ఇద్దరిని వదిలేస్తే మీ ఇద్దరు బాధపడుతూనే ఉంటారు. మీ ఇద్దరిని చూసి నేను బాధపడాల్సి వస్తుంది. ఒకసారి శ్రీకర్తో మాట్లాడు. మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏ విషయం చెప్తే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. మీరు సంతోషంగా ఉండడానికి మీ నాన్న ఏమైనా చేస్తాడని శ్రేయతో చెప్తూ ఉంటాడు. ఇక శ్రేయ అయితే అలాగే నాన్న. శ్రీకర్ బయటికి వెళ్ళాడు, రాగానే తనతో మాట్లాడతానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక శ్రేయ వాళ్ళ నాన్న అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, నిన్ను బాధ పెట్టకుండా ఇలాగే నమ్మించి శ్రీకర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. తర్వాత నేను అనుకున్న వాడితో నీ పెళ్లి జరిపిస్తానని అనుకుంటూ ఉంటాడు. ఇక కమలకి పల్లవికి శాంతి ముహూర్తం పెట్టించమని పంతులు గారిని పిలిపించి వాళ్ళిద్దరు జాతకాలు ఇస్తారు. ఇక పంతులు గారు జాతకాలు చూస్తూ ఉంటే కమల అయితే సిగ్గుపడిపోతూ పల్లవి వంక చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చిరాకు పడిపోతూ ఉంటుంది. మరోపక్క అవని తనకి వచ్చిన ఫోన్ని కట్ చేస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న వాళ్ళ అత్తయ్య ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నామంటుంటే ఇది శ్రీకర్ చేస్తున్నాడు అత్తయ్య అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కమల వాళ్ళ నానమ్మ అయితే పంతులు గారితో బలమైన ముహూర్తం చూసి పెట్టని చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు వాళ్ళిద్దరి జాతకాలు చూసిన తర్వాత ఈరోజు సాయంకాలం 7:30కి మంచి ముహూర్తం ఉందని తను చెప్తూ ఉంటే ఇక పల్లవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్ని గమనించిన కోమలి, శాంతి ముహూర్తం అంటే సిగ్గుపడతారు కానీ ఎందుకు పల్లవి అంత టెన్షన్ పడిపోతున్నావు అని తను అంటూ ఉంటుంది. ఇక పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ పంతులు గారి అడ్రస్ తెలిస్తే ఒక 10,000 ఆయనకి ఇస్తే 10 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పించిండేదాన్ని కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఫోన్కి శ్రీకరు పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో అక్కడ వాళ్ళ మామయ్య గారు ఉండడంతో ఆ ఫోన్ని అవని కట్ చేస్తుంది. ఇక ముహూర్తం సాయంకాలం అన్నారు కాబట్టి ఆ ఏర్పాట్లు నేను చూస్తానని రాజేశ్వరితో చెప్పి ఇక రండి అత్తయ్య మనకు పని ఉందని వాళ్ళ అత్తయ్యని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళి అవని శ్రీకరికి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ ఎత్తిన శ్రీకరు, నాన్నగారితో మాట్లాడే వదిన, ఆయన ఏమన్నారు, నన్నింటికి రమ్మన్నారా అని అంటూ ఉన్న శ్రీకర్తో, లేదు శ్రీకర్, ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు. కొంచెం టైం తీసుకున్న తర్వాత నేను మాట్లాడి ఖచ్చితంగా ఒప్పిస్తాను. మీ నాన్నగారే నీకు ఫోన్ చేస్తారు అని తను చెప్తూ ఉంటే ఇక శ్రీకరు, లేదు వదిన, నాన్నగారు నన్ను క్షమిస్తారన్న నమ్మకం నాకు లేదు. నేను చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే. మీ అందరినీ చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను. నాకు అసలు బ్రతకాలని కూడా అనిపించడం లేదు అని అంటూ ఉన్న శ్రీకర్ మాటల్ని స్పీకర్లో విన్న వాళ్ళమ్మ అయితే బాధపడుతూ ఫోన్ తీసుకొని, మేము బ్రతుకుండేది నిన్ను చంపుకోవడానికి కాదురా, ఈ వయసులో ఎదిగిన పిల్లల్ని చూసి సంతోషించాలే కానీ బాధపడకూడదు. ఇదంతా నా వల్లే జరిగింది. మీ నాన్నగారికి ఎదురు చెప్పలేను, మీకు సపోర్టుగా నిలవలేను. నా వల్లే ఇదంతా జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. ఇక అవని కూడా శ్రీకర్ని ఓదారుస్తూ ఉంటుంది. బాధపడకు శ్రీకర్, మీ నాన్నగారు ఖచ్చితంగా మనసు మార్చుకొని నీకు ఫోన్ చేస్తారు. మీ ఇద్దరి పెళ్లి కూడా జరిపిస్తారు. మళ్ళీ వీలు చూసుకొని నీకు ఫోన్ చేస్తానని చెప్పి తన ఫోన్ పెట్టేస్తుంది. ఇక వాళ్ళ అత్తయ్యని ఓదారుస్తూ ఉంటుంది. బాధపడకండి అత్తయ్య, కమలకి పల్లవికి శాంతి ముహూర్తం అయిన తర్వాత మామయ్య గారితో మాట్లాడదామని తనతో చెప్తూ ఉంటుంది. ఇదంతా పల్లవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న తనకి ఫోన్ చేసి నమ్మించి గొంతులు కోసే రకం వాళ్ళు. అలాంటి మనుషుల మధ్య ఎలా ఉన్నావు? 25 సంవత్సరాలుగా ప్లాన్ వేసి స్కెచ్ వేసి ఆ తింగరోడుతో నీకు పెళ్లి జరిపించారు. ఆ ఇంటి కోడలుగా నిన్ను తీసుకెళ్లారు. అలాంటి మనుషులు నిన్ను మారుస్తారేమోనని నాకు భయంగా ఉంది పల్లవి. అసలు ఆ ఇంట్లో ఎలా ఉన్నావు? నా భయం అంతా నీ గురించే అని చెప్తూ ఉన్న వాళ్ళ నాన్నతో, అలాంటి భయం ఏమీ అవసరం లేదు నాన్న. కొన్ని జరగాలంటే ఇలాంటివన్నీ భరించాల్సిందే. ఇష్టం లేకపోయినా కొన్ని సహించాల్సిందే. ఓపికగా ఎదురు చూడాల్సిందే. నన్ను మార్చడం నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఎడంకాలు ముందు పెట్టి ఆ ఇంట్లో అడుగు పెట్టాను. దాని ఎఫెక్ట్ వల్ల క్షమించమని అడగడానికి వచ్చిన శ్రీకర్ని వాళ్ళ నాన్న తిట్టి కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. నేను ప్లాన్ వేయకుండానే ఈ కుటుంబం నుంచి ఒకరు దూరం అయిపోయినారు. ఇదే విధంగా ఒక్కొక్కరిని దూరం చేసి ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. ఇంత జరిగినా కూడా అవని ఆ శ్రీకర్కే సపోర్ట్ చేస్తూ ఉంది. నా మెయిన్ టార్గెట్ అవని.
వీలైనంత తొందరగా తన బతుకుని రోడ్డున పడేలాగా చేస్తాను అని చెప్తూ ఉంటే ఇంతలో అక్కడికి వచ్చిన అవనిని చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇక ఫోన్ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో వాళ్ళ నాన్న ఎవరో వచ్చారు, అందుకే తను మాట్లాడడం లేదని తను ఫోన్ పెట్టేస్తాడు. ఇక దగ్గరికి వచ్చిన అవని ఎవరితో మాట్లాడుతున్నావు పల్లవి అని తనని అడుగుతూ ఉంటే సర్దుకొని తను ఏమీ వినలేదు కదా అనుకొని మా నాన్నతో అని సమాధానం చెప్తుంది పల్లవి. ఇక జరగబోయే ఎపిసోడ్లో పల్లవి హాల్లో ఉన్న కమల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉంటుంది. అందులో అవనిని చూసి నీ ముఖం చూస్తుంటే నీ ముఖం పగలగొట్టాలనిపిస్తుంది, మా కుటుంబం పరువు తీసిన మీ కుటుంబాన్ని నాశనం చేయాలి, ముక్కలు చేయాలని అనుకుని పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఆ ఫోటో మీదకి విసిరి కొడుతుంది. ఫోటో కింద పడిపోయి పెద్ద శబ్దం చేసి పగిలిపోతుంది. ఇదంతా కమల వాళ్ళ నానమ్మ చూస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముక్కలైపోయిన ఫోటో వంక చూస్తూ ఉంటారు. పల్లవి వాళ్ళందరినీ ఏమని మాయ చేసి సమాధానం చెబుతుంది. ఫోటో పగలగొట్టింది పల్లవేననే విషయం తెలిసిన కమల వాళ్ళ నానమ్మ అసలు నిజాన్ని అందరికీ చెప్తుందా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.